హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు దొండకాయ టమాటా రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి లేదా పప్పు పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిని మిక్సింగ్ జార్లో వేయకుండా రోట్లో వేసి దంచితే మరింత రుచిగా ఉంటుందండి. అయితే ఈ పచ్చడిని కమ్మగా రుచిగా రోట్లో ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కళాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి పల్లీలు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేగనివ్వాలి. ధనియాలు జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 10 పచ్చిమిరపకాయలను వేసి పచ్చిమిరపకాయల పైన తెల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా తెల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పచ్చిమిర్చి బదులు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి, కానీ పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. దొండకాయ ముక్కల్ని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించిన అవసరం లేదండి, కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుంది. దొండకాయలు మరీ వేగిపోకుండా కొద్దిగా పచ్చిగా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుందండి. దొండకాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేనైతే ఆయిల్ వేయలేదండి. టమాటాలు బాగా మెత్తగైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రోట్లో వేయించుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసుకుని మెత్తగా దంచుకోవాలి. పల్లీలు బాగా మెత్తగైన తర్వాత వేయించుకున్న దొండకాయ ముక్కలు, వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి. దొండకాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఉడికించిన టమాటాను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, 1 ఉల్లిపాయను కూడా వేసుకుని దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో బాగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కచ్చాపచ్చాగా కొద్దిగా దంచుకున్నా బాగుంటుంది. నేనైతే కొత్తిమీర వేసి దంచలేదండి, ఇలా కలుపుకున్నా కూడా పచ్చడి చాలా బాగుంటుంది. రోటి పచ్చడిని ఎప్పుడు మెత్తగా దంచకూడదండి, ఇలా కచ్చాపచ్చాగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, యమ్మీగా ఉండే దొండకాయ టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ లేదా పప్పులోకి కానీ లేదా పెరుగన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ రోటి పచ్చడి ఎలా ఉందండి, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.